హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా 4 టమాటాలు ఉంటే చాలండి హ్యాపీగా కర్రీ చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే రైస్‌లో గానీ, చపాతీలో గానీ, ఫ్రైడ్ రైస్‌లో గానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేయడం కోసం అయితే పాన్‌లో 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్‌లో వీటినైతే ఫ్రై చేసుకోవాలి. పల్లీలని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు నువ్వులు, 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఎండు కొబ్బరి తురుము, నువ్వులు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 ఏలకలైతే వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరో నిమిషం పాటు ఈ మసాలాలంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని లోలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1 స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వీటన్నిటిని తీసి ఒక బౌల్‌లో వేసుకోవాలి. వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. అదే ప్యాన్‌లో 3 స్పూన్ల వరకు ఆయిల్‌నైతే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 కప్ వరకు ఒక పెద్ద ఆనియన్‌ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్ అంతా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బ్రౌన్ ఆనియన్ లాగా అయిపోవాలి కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనమైతే. ఆనియన్ అంతా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసి ఒక బౌల్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకొని ఫస్ట్ వీటినైతే మనం మెత్తగా పౌడర్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి. మనము ఫ్రై చేసుకున్నాం కదండీ ఆనియన్స్‌ని, అదే ఆయిల్‌లోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లోనే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్‌నైతే వేసుకొని లో ఫ్లేమ్‌లోనే వీటినైతే కలుపుతూ ఉండాలి. మనం ఆయిల్‌లో మసాలాని ఎంతసేపు కలుపుతామో మనకి ఈ మసాలా గ్రేవీ అనేది టేస్ట్ కూడా చాలా బాగొస్తుందండి. ఈ మసాలా కలిపే కొద్దీ ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది. చూడండి ఆయిల్ అంతా బాగా సెపరేట్ అయింది కదా! ఇందులో అయితే మనం 2 స్పూన్ల వరకు కారం, పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాతో మనం వేసిన ఈ కారం అంతా కూడా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఆయిల్‌లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే ముందుగా నానబెట్టి గుజ్జు తీసుకోవాలి ఇందులో. ఈ విధంగా గుజ్జు తీసుకున్న తర్వాత మరోసారి నిమిషం పాటు వీటినైతే బాగా కలుపుకోవాలి. చింతపండులో ఉండే పచ్చి వాసన అంతా పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులో గ్రేవీకి తగిన విధంగా వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలండి. చూడండి గ్రేవీ అంతా బాగా ఉడికి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయింది కదా! ఈ విధంగా అయితే మనం గ్రేవీని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీలో వేయడం కోసం అయితే నేను 4 టమాటాస్ తీసుకున్నానండి. టమాటాలోని పైన పార్ట్‌ని కట్ చేసేసి ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఈ విధంగా మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టి గ్రేవీలో పెట్టడం వల్ల గ్రేవీలో ఉండే మసాలాలంతా టమాటోస్‌కి బాగా దిగుతుంది కాబట్టి ఈ విధంగా హోల్ పెట్టుకొని మిగిలిన టమాటాస్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా హాఫ్ వరకు కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే వీటిని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటోస్‌ని రెండో వైపు ఈ విధంగా తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మరోసారి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు వీటినైతే ఉడికించుకోవాలి. చూడండి టమాటాలైతే మెత్తగా ఉడికిపోయింది. అడుగంతా పట్టకుండా మసాలాలంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ మసాలా కర్రీ అయితే
రైస్లో కానీ చపాతీస్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.